రాహుల్ను తిప్పిన ఆటోవాలా 2 ఏళ్లలో దివాలా. మస్రత్ అలీని నిండా ముంచిన భస్మాసుర హస్తం. నాడు 2 ఆటోలకు ఓనర్, నేడు అద్దె ఆటో డ్రైవర్. ఎవరు? ఈ ఈ మస్రత్ అలీ. ఈయనకు 2 ఆటోలు ఉన్నాయట ఈయన ఎక్కినప్పుడు. ఈ ఐరన్ లెగ్గు, ఈ లెగ్గు మామూలు లెగ్గు కాదు, లెగ్గు మహాత్యం. ఈయన ఎక్కినప్పుడు 2 ఆటోలు ఉన్నాయట ఈ పాపం ఈయనకి. ఇప్పుడు ఆ 2 ఆటోలు అమ్ముకొని కిరాయి ఆటో తోలుతున్నాడు ఆయన. ఈయననే ఇప్పుడు ఇంకా చూడండి కొత్త విషయం వేసిండు. ఇక అది కూడా చూపిస్తా మీకు. ఇంకా చూడ్రి, ఇది ఓపెన్ అవుతుందా? వీడియో చూపించాలి మీకు, ఇది చూపించాలి. జర లేట్ అయినా చూపిస్తా. ఇట్లా దుంకి అంతా ఆగం చేసిండు. అప్పుడు వచ్చి ఈడ ఏమేమి చేసిండు ఈడ తెలుసు కదా మీ అందరికీ. ఇలా దుంకిండు, అలా దుంకిండు. ఎవరు? మన రాహుల్ గాంధీ గారు. తెలంగాణకి గిట్లనే వచ్చిండు, ఉరికిండు. అశోక్ నగర్ పోయి ఛాయలు తాగిండు, హోటలల్లో దోశలు వేసిండు. ఆ దోశని మన వెంకటరెడ్డి గారు రుచి చూసిర్రు. ఆయన తిన్న సగం దోశని, ఎంగిల్ దోశని. ఇదంతా అయినా ఇక్కడ ఈ స్టంట్లన్నీ అయిపోయినాయి ఇక్కడ. ఇప్పుడు బీహార్లో మొదలుపెట్టిండు. బీహార్లో కూడా సేమ్ స్టంట్లు. ఇక మళ్ళీ అక్కడ నటనం స్టార్. అక్కడ ఈతలు కొట్టుడు, అల్లా అది చేసుడు, షాపలు పట్టుడు. ఇది బీహార్లో జరుగుతున్నటువంటి ప్రదర్శన. ఇక్కడ తెలంగాణలో ఏమో ఇట్లా ఆటోలు ఎక్కి ఆటోలో నిండా ముంచిండు. ఇప్పుడు బీహార్లకు ఏమో ఇట్లా అలా మడుల దుంకి షాపలు పట్టే కార్యక్రమం. ఇగో షాపలు పడుతున్నాడు. ఇగో వామ్మో, మోడీని మించిపోయిండు. మోడీ తాతనే బేసిక్గా ఇట్లాంటి డ్రామా ఆర్టిస్ట్ వ్యవహారాలు వేస్తాడు. ఆయనను మించిపోయిండు ఈయన. ఎదుడు అమ్మ దుంకిండు. ఇట్లా చేసిండు. ఈ వేషాలన్నీ ఇక్కడ కూడా వేసిండు. తెలంగాణలో కూడా నిరుద్యోగుల దగ్గరకు పోయి కింద కూర్చొని ఛాయలు తాగిండు, దోశలేసిండు, అలా ముచ్చట్లినట్టు నటించిండు, అప్పటి ప్రభుత్వాన్ని కడిగి పారేసిండు, ట్వీట్లతోని మోత మోగించిండు, ఇన్ని చేసిండు. ఈయన ప్రభుత్వం వచ్చినాక సడి సప్పుడు లేదు. ఏమైంది సారు, మీరు ఏదో ఉద్యోగాలు అంటారు, ఏమో అంటారు, ఎటు పోయినాయి అంటే కుయ్యి లేదు, కయ్యి లేదు. ట్విట్టర్లో కనపడడం మళ్ళా ఎంతమంది ట్యాగ్ చేసినా కానీ రెస్పాండ్ కాడు. చెవులు వినపడవు, కళ్ళు కనపడవు. ఇగో ఈ రకంగా ఉంటుంది. ఈయన గురించి మాట్లాడుతుంటే మనకు కూడా ఉల్టా పల్టా అవుతుంటుంది మాట. ఇగో ఈ రకమైనటువంటి వ్యవహారం నడుస్తుంటుంది అన్నమాట. సో కాబట్టి ఇక ఇక్కడ చేసే డ్రామాలు, ఇక్కడ చేసే నటనములు ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు బీహార్కి పోయి చేస్తున్నాడు. ఇక ఇట్లనే బీహార్లో కూడా పుసుకుని ఇలా గవర్నమెంట్ వచ్చింది అనుకో, ఇక మళ్ళీ అక్కడ కనీసం బోర్డు తిరిగి చూడాడు. సేమ్ అక్కడ కూడా అంతే, కళ్ళు కనపడవు, చెవులు వినపడవు మళ్ళా. కాబట్టి జర జాగ్రత్తగా ఉండండి బీహార్ వాళ్ళు కూడా. ఆటో డ్రైవర్ల జీవితాలను చెరిపిన కాంగ్రెస్ పార్టీ, దిగజారిన కార్మికుల దుస్థితికి నిలుటద్దం మస్రత్. ఇక ఆటోలు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఇంకేముంది ఇలా చెప్పుకునేది కొత్తగా. అయితే ఎవరు తలంటారో మీకేం తెలుసు. మంత్రివర్గ సమావేశంలో ఏం జరిగిందో మీకేం ఎరుక. పెయిడ్ వార్తలు రాస్తే నిజాలు కావు. ఓ పత్రిక విలేకరులను నిలదీసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇంకెవరిని? ఉత్తమమైనటువంటి చెత్తపలకు రాసేటువంటి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఉంటాడు కదా, ఆ రాధాకృష్ణ పేపరు రిపోర్టర్ని అడిగి ఉండొచ్చు నాకు తెలిసి. అదే మంత్రుల తలంటిండు రేవంత్ రెడ్డి, సీఎం మంత్రులు తలంటిండు అని చెప్పేసి రాసిరు కదా. మేమే సీఎం వేసుకున్నాం ఆయన, సీఎం మమ్మల్ని వేసుకోలేదని చెప్పేసి ఆయన చెప్తున్నాడు ఇండైరెక్ట్గా. నీకేం తెలుసా ఎవరు తలంటిండో అని చెప్పేసి. సో కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డితోనే ఆటలా అని చెప్పేసి కూడా అంటాడు అనమాట ఆయన. సో అట్లా ఆంధ్రజ్యోతి దానికే వేసాడు. బీఆర్ఎస్కి ఓటేస్తే మీ ముఖం చూడకపో, మేము కూడా మీ ముఖం చూడము అని చెప్పేసి జూబ్లీహిల్స్ ప్రజలు. ఇప్పుడు ఈయన బీఆర్ఎస్ కోటేస్తే మీ ముఖం చూడను అని చెప్పి అంటున్నాడు. మేము కూడా నీ ముఖం చూస్తేందుకు రెడీగా లేవు, నేను కూడా మీ ముఖం చూడమని చెప్పేసి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కోటేసుకుంటారు. అప్పుడు ఇగో రోడ్లు ఖరాబ్ ఉంటేనే యాక్సిడెంట్లు కావంట, రోడ్లు బాగుంటేనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి. కొండా విశ్వేశ్వరరెడ్డి వింత వాదన కాదు, పిచ్చి వాదన ఇది, మెంటల్ వాదన ఇది. ఈ మెంటల్ వేసిన వాళ్ళు మాట్లాడతారు ఇట్లాంటివన్నీ. ఈ మంచి వాళ్ళు మాట్లాడరు, ఈ మెంటల్ వేస్తేనే ఇట్లాంటివి మాట్లాడతారు. ఆయన బీజేపీ ఎంపీ అయ్యింది కానీ ఆయన తీసుకపోయి ఎర్రగడ్డలు వేసుకురావాల్సి ఉండే. ఎర్రగడ్డలు వేస్తే మంచి ట్రీట్మెంట్ అనే చేస్తారు, లేకపోతే వాళ్ళ హాస్పిటల్ ఉంది కదా అలానే నెయ్యి. ఇక ఈయన ఇంకొక ఆయన ఆనిమిత్యం. చూడండి, చేవెళ్ళ వాళ్ళు చనిపోలేదు, నేను ఎందుకు మాట్లాడాలి? ఎందుకు మాట్లాడు? రేపు నీ ఉద్యోగం పోయినాక చేవెళ్ళ మాట్లాడతారో ఎవరు మాట్లాడతారో తెలుస్తుంది. అప్పుడు స్పీకర్ నీ పదవిని వీకేస్తాడు. పోయి ఢిల్లీలో జైన్ అయ్యి వచ్చినావు కదా కాంగ్రెస్ పార్టీలో. ఇప్పుడు రేపు నీ పదవిని వీకేసినాక అప్పుడు తెలుస్తుంది. ప్రతిరోజు రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ప్రజలు చనిపోతూనే ఉంటారు. చేవెళ్ళ గడ్ర పైన స్థానిక ఎమ్మెల్యే కాళయాదే వ్యాఖ్యలు, ఆడియో వైరల్ అవుతా ఉన్నది. పై గుంతలుంటేనే వాహనాలు మెల్లగా వెళ్తాయి. ఈయన తీసుకపోయి ఆ పల్లెటూళ్ళల్లో గుంతల రోడ్లల్లో కూసబెట్టి ట్రాక్టర్లు ఎక్కియాలబ్బా. ఇలా బెంజు కార్లో కాదు, ట్రాక్టర్లో ఎక్కించి వెనక డబ్బాలో కూసబెట్టి
ఆ రోడ్ల మీదంగా మంచిగా ఒక 30 స్పీడ్లో పోవాలి. ట్రాక్టర్ 20-30 కంటే ఎక్కువ స్పీడ్ పోదు, 40 స్పీడ్ హైయెస్ట్. ఒక 30 స్పీడ్లో పోవాలి, ఎగిరేసుకుంటే అప్పుడే నాకు అర్థమవుతుంది గుంతలు ఉంటే రోడ్ ఎట్లా ఉంటుంది అనేది. ఇక అగ్రవర్ణాల గుప్పిట్లో సైన్యం ఉన్నదంట. 10% ఉన్నవారు సైన్యాన్ని నియంత్రిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు. గతంలోనూ సైన్యంపై వ్యాఖ్యలు, సుప్రీం చివాట్లు, అయినా సిగ్గు రాకపోయారు. మళ్ళీ అట్లనే భారత ఆర్మీని ఈయన సైన్యాన్ని అది చేస్తూ ఉన్నాడు, అగ్రవర్ణాల చేతిలో ఉన్నాయని చెప్పేసి. ఈయన కూడా అగ్రవర్ణమే. పేదలను ఓటేయనియొద్దంట, పోలింగ్ బూత్ వరకు రాకుండా అడ్డుకోండి. జేడీయూ నేత కేంద్ర మంత్రి లలన్ సింగ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్. పోలీస్ కేసు వివరణ ఇవ్వాలంటూ కేంద్ర మంత్రికి ఈసీ నోటీసులు అంట. ఏం కేంద్ర మంత్రులు అండి మీరు? పేదలను ఓటేయనియొద్దా? ఇదేం దిక్కుమాలినటువంటి వ్యవహారం? నా బెంచ్ను తప్పించుకునే ఎత్తుగడ, విచారణ చివరలో విస్తృత ధర్మాసనాన్ని కోరడమా? కేంద్ర ప్రభుత్వం పైన సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ ఆగ్రహం. వాదనలు ముగించాకే నిర్ణయం తీసుకుంటామని స్పష్టీకరణ. ట్రైబ్యునల్ సంస్కరణల చట్టం పైన విచారణ 7కు వాయిదా. వాళ్ళు చేసే జిమ్మిక్కులు వాళ్ళు చేస్తూ ఉంటారు కేంద్ర ప్రభుత్వం. ఈయన పదవీ కాలం రేపు 23 తారీఖుతోనే అయిపోతుంది, నవంబర్ 23 తోటి. ఆ లోపు ఏదో ఒకటి చేసేయాలి. అది చేసేసి ఈయన దిగిపోయాక మనము దాని మీద ముందుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆలోచన. ఇది ట్రిబ్యునల్స్ సంస్కరణల చట్టము పైన విచారణ జరుగుతుంది. దానికి సంబంధించి సిగాచి మృతులకు ₹1 కోటి ఇచ్చారా? ప్రమాద బాధ్యులను అరెస్టు చేయలేదేం? రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు. నిపుణుల కమిటీ నివేదికపై 2 వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయండి. బాధితులకు ఇప్పటిదాకా చెల్లించిన పరిహారం వివరాలను తెలియజేయండి. సర్కారును ఆదేశించిన న్యాయస్థానం. తదుపరి విచారణ 27కు వాయిదా. ఎన్నిసార్లు ఇచ్చినా సిగ్గురాకపాయి ప్రభుత్వానికి. పంచాయతీ ఎన్నికల విషయంలో సర్కారుకు తిట్లే. ఈ ఏందది టెండర్లు, వైన్ షాప్ల టెండర్ల విషయంలో సర్కారుకు తిట్లే. ఇప్పుడు గ్రూప్ 1 విషయంలో సర్కారుకు తిట్లే. పరీక్షల వ్యవహారంలో సర్కారుకు తిట్లే. ఇప్పుడు ఈ సిగాచి మృతులకు సంబంధించిన దాంట్లో సర్కారుకు తిట్లే. దాంతోపాటు ఈ ఏమంటారు ఇది, ఈ ఫార్ములా సిటీకి సంబంధించినటువంటి మన ఏంటది త్రిబుల్ ఆర్ సంబంధించి కూడా తిట్లే పడ్డాయి. అలాగే ఈ ఫార్మాసిటీ ఉంది కదా ఒకటి, దానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా తిట్లే పడ్డాయి. అఫిడవిట్ ఇచ్చింది ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని తిట్టి ఈ కోట్లకు నోరు నొస్తటుంది చివరికి, కానీ వీళ్ళు మాత్రం మారతలేరు. కుమ్మక్కయ్యారంట. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ అరెస్టుకు అనుమతి ఇవ్వరేం? కాళేశ్వరంపై సిబిఐకి ఇస్తే 48 గంటల్లో అరెస్ట్ అన్నారు. కేసీఆర్ హరీష్ రావులను పోలింగ్లోగా అరెస్టు చేస్తారా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సవాల్. ఎప్పటికైనా బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అయ్యేదే. ఇక చేసిరుగా, ఇప్పటికే 4 సార్లు చేసిర్రు. ఈయన మీడియా సంస్థలు అన్నీ కలిపి ఆర్టీవీ అని ఒకటి ఉంటుంది ఒకటి, ఆ సంస్థలు అన్నీ కలిపి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీని 4 సార్లు విలీనం చేసిర్రు. బీజేపీలో 4 సార్లు వార్తలలో విలీనం చేసిర్రు, కానీ ఇప్పటిదాకా మరి విలీనం కాలే. మరి ఇట్లా ఎప్పుడు వదిలే ఉంటారు అన్నమాట రోజు ముచ్చట.